ఇప్పుడైతే గాయస్ మనమైతే మేళాలోకి అయితే ఎంట్రీ అయిపోయినాము. మాకైతే ముందర ఇక్కడ అడే స్టార్టింగ్ లోనే కనిపించినాయి, మంచివి కనిపించినాయి. జమీర్ అన్నకి నచ్చేసినాయి. పోయి ముద్దు కూడా పెట్టినాడు. బాగుంది. ఈడైతే ఇంకా గొర్రెలు అయితే ఉన్నాయి. भैया मेले में एंट्री कैसा है? बहुत बढ़िया। नहीं कैसे जाना है? सीधे जाना है। मेले में एंट्री हो जाएंगे। हाँ ओके शुक्रिया भाई साहब। वाह 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 పాపం దీనికైతే దెబ్బలైతే తగిలినాయి, కాలైతే ఇరిగిపోయింది. చూడండి గైస్ చలికైతే ఎట్లా వణుకుతుందో. యూపీ అనుకుంటా ఇవైతే. వీళ్ళు నన్ను వదిలేసి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ కూడా ఒకటి ఉంది, సవారీ చేసుకుంటూ వస్తున్నాడు అన్న. ఇది చూడండి ఎట్లా ఉంది. अच्छा भैया हमारे को थोड़े डाउट्स है, वो बता दो. इधर से बाहर निकलने में पर्ची लगेगी, एक घोड़े का कितना होगा? जब एंट्री होती है उसके लगते हैं 100 रुपया एंट्री का 100 रुपया. और जो खरीदता है, जो खरीदार होता है जिसने घोड़ा लेना है उसकी 4% लिखाई है. जिसने ₹1,00,000 का घोड़ा लिया है उसकी 4,000 लिखाई लगती है. मतलब 4% वो अंदर से दफ्तर से लिखाई होती है. दफ्तर से लिखाई होती है. अपना ठेकेदार पशु मेला इधर है. अच्छा बैठे हैं वो सभी ठेकेदार. अच्छा जो ये ट्रांसपोर्ट का कैसा है? ये ट्रांसपोर्ट नहीं होती, ठेकेदार होते हैं. मतलब पार्टनर होते हैं अलग अलग. कोई कहाँ से है कोई कहाँ से है. वो ठेका लेते हैं सरकार से. अच्छा पैसे भरते हैं. अच्छा अच्छा लेट्स बिगिन द शो. గమనిస్తే 4 కొమ్ములు ఉన్నాయి చూడండి. చూడండి రకరకాలుగా ఉంది చూడండి. ఇది నాలుగు కొమ్ములు ఉండవు అని చెప్పేసి అయితే జమీర్ అన్న అయితే చెప్పినాడు. 3 ఉన్నాయి, 4 కూడా కాదా? 3 ఉన్నాయి. 3 ఉన్నాయా? అవతల పక్క చూడు, నేను చెప్పింది ఇది కాదు, ఇంకా వేరేది చూపిస్తారా? జనాలు చూడండి కదండి, జనాలు చూడండి, 2 కొట్లాడుతున్నాయి. చూడండి గాయస్, దీనికైతే చూడండి 1 2 3 4 కొమ్ములు ఉన్నాయి చూడండి. ఏంచు పోట్లా అది కాదు, నేనేమన్నాను 4 కొమ్ములు ఉన్నాయి అన్నాను. నేను అది కాదు, 4 కొమ్ములు ఉన్నది అని చెప్పిన. ఎన్నున్నాయి?
1 2 3 4 ఓడిపోయినావు కదా. ఎంత పందెం? ఎంత పందెం? 5,000 చక్కగా చెప్పు. 500 శ్యామలా చూడనా ఎన్నున్నాయి కొమ్ములు? ఎప్పుడన్నా చూసినావా? ఎందుకు? గుడ్ మార్నింగ్ గాయ్స్. చూడండి ఇట్లా అసలు నిన్న షూట్ అయిపోయిన తర్వాత అసలు చూడలేకపోయినాము. నైలేదు ఇది ఫుల్ ఉంది చూడండి. అసలు ఏమైనా కనిపిస్తుంది ఇట్లా ఇట్లా లారీలు. ఇదే మేము ఆగిన హోటల్ అయితే ఇదే లోరాస్ హోటల్. నిన్నైతే చలికి కొంచెం వణికినాం. ఈరోజు కొంచెం అడ్జస్ట్ అయినాం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరిగితే తిరిగి విరిగి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పొద్దున్న అనగా వెళ్ళాం కదా, కొంచెమే షూట్ చేయడం అయితే జరిగింది. చాలా వరకు అయితే షూట్ చేయలేకపోయినాను. అక్కడ ఉన్న ఫుల్ ప్రజలు అంటే ఎక్కువ దాదాపు 2,000 మంది పైన ఉంటారు అక్కడ. చాలా బిజీ అయితే మొత్తము సందడిగా ఉంది నిన్న అయితే. అందుకే లేట్ అయిపోయింది. ఈరోజు కూడా అయితే ఎర్లీ మార్నింగే అంటే 8కి బయలుదేరుతున్నాం. అక్కడ చూసుకొని ఈరోజు ఏదైనా ఫైనల్ చేసుకుంటే బాగుంటుంది. చాలా వరకు అయితే ప్రైజెస్ 8 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు అదే అంటున్నారు. కానీ యాదో 2-2.5 అట్లా అయితే యావి లేవు. దొరుకుతున్నాయి కానీ పిల్లలు ఉన్నాయి. మళ్ళీ అవి 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు పెంచాల్సి వస్తుందని చెప్పేసి మళ్ళీ కొంచెం ఈరోజు కూడా మళ్ళీ తిరిగి అయితే చూస్తాము. తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూస్తూ ఉండండి. ఏం జరుగుతుందో తెలియదు. ఈ వ్లాగ్ వచ్చేసి కర్నూలుకి వచ్చేంత వరకు అయితే కొనసాగుతూనే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఇది గుర్రాలు. మన ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి గుర్రాలు. దాదాపుగా ఎంత హైట్ ఉన్నాయంటే అసలు చలి చూడండి అక్కడ ఎట్లా ఉందో. क्या एज के है अभी? 4 दांत मतलब 5 साल? नहीं 5 साल की नहीं हुई, 4.5 साल. मार्च में होगी, इस मार्च में होगी 4 साल की पूरी. अच्छा लाइन वाली है? लाइन नहीं कोई लाइन की नहीं. अच्छा अननोन? नहीं अननोन नहीं है लेकिन कोई बड़ा लाइन नहीं है. अच्छा जोधे की है, जोधा कोड़ी वाला. क्या है इसकी कीमत? कोई कीमत नहीं है तो वैसे घुमाने लगा है. हाइट कितनी है? हाइट देख लो आप कितनी. हमको नहीं पता. होगी 63 होगी. 63 होगी 64 होगी. मिना नहीं हमने कभी. మా అన్న ఏమంటాడంటే ఈ గుర్రం ఎక్కడుంది అంటున్నాడు. అది ఫోటో అని అర్థమైతలేదు ఈయనకి. ఫోటో అని అర్థమయ్యేది కాదు. నేను అక్కడ కనిపించే గుర్రం అది ఎక్కడుంది అని అడుగుతున్నావు. ఇది గుర్రం ఎక్కడ ఉంది? ఇది మా అన్న అంత షార్ప్ లేడు. అదొక జస్ట్ ఒక ఫోటో ఇది అంతే. ఎడిట్ చేసిన ఫోటో ఇది. చేసినది ఉండొచ్చు కానీ దాంట్లో ఉన్న స్పెషల్ ఇక్కడ కనిపించడం లేదు నాకు. చాలా ఫ్రెండ్స్ ఇంకా చూద్దాము. చిన్న చిన్న పిల్లలు కూడా అయితే ఉన్నాయి ఇక్కడ.
చూద్దాం, ఈ రోజు కూడా తిరిగేది ఉంది. చాలా వరకు అయితే ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను. భయంకరమైన చలి ఉంది. ఇది వచ్చి దీన్ని అడుగుదాము. कितने उम्र के है? कितने एज? ये 7 महीने 7 महीने बच्चा है. खून आ रहा है उसको. ये सब लगा दी इसने वहाँ पर ये था उस पर बाजी उसको थोड़ा क्या कीमत क्या है? हाँ नहीं वो लगा देंगे 7 महीने का कहते हैं. कीमत है इसका 220 लाइन वाला है. हाँ लाइन वाला किसका? ये प्रताप का बच्चा है, चैंपियन था. वो कितना हाइट है? उसकी हाइट 30-60 इंच. मतलब इंग्लिश में बोलो. 6'7" నాకు అర్థం కాలేదు సార్. 67. दट्टा आई थिंक वाटो वाट. इसकी माँ कितनी हाइट है? इसकी माँ की है 62 है. होम ब्रीड है या खरीदा हुआ? नहीं ये अपना है. अपना है. एक घोड़ी है उसके बच्चे बस. क्या बोल रहे? फाइनल कीमत फाइनल देखते हैं जो 2 बोले है तुम. हाँ 220. बैठे तो कम ऊपर नीचे हो जाए. हाँ मानतान हो. कहाँ से हो तुम? कहाँ से हो? लोकल ही है हम. लोकल. मुक्तसर. मुक्तसर से. अच्छा. छिकड़ी उठाई है अभी. एक बार देखते हैं. कट लगी है ना तो तभी निकालता नहीं रहा. हाँ. हाँ तभी नहीं कर रहा, डर रहा है. उसको थोड़ा वो हाँ आराम मिलेगा ना दवाई लगाएंगे हम. हाँ. लगा दे भाई. लगाते हैं बस बेटा. नहीं सही. बहुत अच्छी लैंड का है. हाँ हाँ हाँ. बहुत अच्छी लैंड का है. चैंपियन था इसका बाप तो वो गुजर गया. सर गया मर गया? हाँ डेथ हो गई उसकी. अरे रे. ఇదే తీసుకోండి. ఇంకా ఇదే లాస్ట్ మన గుర్రము, ఫీమేల్ ఇది. ఇదే లాస్ట్. ఇంకా వెళ్ళిపోతున్నాం. 2 గుర్రాలు అయితే లోడింగ్ పాయింట్లు అయితే ఉండిపోయినాయి. ఒకటి నల్లది, ఒకటి వైటు. ఇది రెడ్ అండ్ వైట్. చాలా కష్టపడినాను ఫ్రెండ్స్. అసలు పొద్దున్న నుంచి టిఫిన్ లేదు, అన్నం లేదు, టీ లేదు, ఆకలి. ఈ అన్న అయితే మన ట్రాన్స్పోర్ట్ మాట్లాడినాము. హాయ్ వాళ్ళు. ఈ అన్న అంబులెన్స్ ఉంది, ట్రాన్స్పోర్ట్కి అయితే మాట్లాడినాను. ఇంకా డీటెయిల్స్ అన్నీ మీకు ఎంత అయింది, ఈ ముక్సర్ మేళాకి వస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ మీకు క్యాల్కులేట్ చేసి అయితే చెప్తానన్నమాట. సినిమా కానిచ్చింది నాకైతే. ఈ చలి ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఈ గుర్రాల రేట్లు ఇంతే, ఇంకా కళ్ళు తిరిగి పడిపోవాలా, అంత రాన ఉన్నాయన్నమాట. भैया ये कैसे बनेगी बड़े हो गए? बहुत अच्छी बनेगी. हाँ हम अच्छा लिया नहीं खराब लिया? अच्छा लिया. कितना हाइट होगी है? तो कितनी होगी? अब तुम भी बताना. 52-53 होगी. इंग्लिश में बोलो. 53-52 होगी. हाँ 55 तो होगी भैया. हो जाएगी आराम से. 60 बाद में? हाँ बाद में तो 62-63 बनेगी. हाँ ఏమంటున్నాడు అంటే అన్న, పెద్దగా ఈ లోపల 62-63 అవుతుంది, మంచి ఫుడ్ ఇస్తే మాత్రం అని చెప్పేసి అంటున్నాడు. చూద్దాం. ఇదొక కొత్త జీవితం. ఇన్నాళ్ళు మిమ్మల్ని సంతోషపెట్టినాను యూట్యూబ్ ద్వారా. ఇదొక జీవితం మళ్ళీ.
చూడండి గాయస్ ఎట్లా జరిగిందో యాక్సిడెంట్. ఇప్పుడు మేమైతే అన్న ఇంటికి అయితే వెళ్తున్నాము. అది చెప్పనా, మనం యాక్సిడెంట్ అయిపోతాం. ఏం పేరు అన్న? దినేష్ సింగ్. అన్నకి తెలుగు కూడా వస్తుంది. అన్న కొంచెం కొంచెం వస్తుంది కానీ హిందీలో మాట్లాడితే బాగా అర్థం చేసుకుంటాడు. అన్న అంబులెన్స్లోనే అయితే మనమైతే వస్తున్నాం అన్నమాట. పంజాబ్ నుంచి అయితే ఇప్పుడు అన్న ఇంటికి అయితే వెళ్తున్నాం. అక్కడ కొంచెం ఒక 2-3 అవర్స్ రెస్ట్ తీసుకొని గుర్రాలని అన్లోడ్ చేసి కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ గుజరాత్ ఎట్లా ఉందో. ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నాం మనమైతే. ఇది దానిమ్మ తోట, ఇది అనార్ అంటారు కదా, దానిమ్మ తోట. బాగుంది లొకేషన్. కానీ మీకైతే స్టార్టింగ్ వీడియో ఇంట్రొడ్యూస్ మాత్రం అయితే యాక్సిడెంట్తో చూపించడం అయితే జరిగింది. జాగ్రత్తగా ఉండడం వల్ల యాక్సిడెంట్ జరగవు, జాగ్రత్తతో వెళ్ళాలి అన్నమాట. ఓకే, చలో మళ్ళీ ఇంకొక అన్న ఇంటికి వెళ్ళి మళ్ళీ అయితే వీడియో అయితే తీస్తాను అనమాట. గాయ్స్, ఇదైతే మన డ్రైవర్ అన్న ఇక్కడ కనిపిస్తున్నాడు కదా. ఈ అన్నదైతే ఇవి గుర్రాలు అనమాట. ఉన్నాయి కదా, ఇది ఇక్కడైతే 2 ఉన్నాయి. ఈయన దగ్గర మంచి షెడ్, ఆవులు అవి కూడా అయితే ఉన్నాయన్నమాట. మార్వాడి అంటారు అనమాట దీనిలోని. ఈ జాతి ఎట్లా కనిపెట్టాలంటే చెవులు పెద్దగా ఉంటాయి, ఫేస్ కట్ వచ్చేసి పొడువుగా ఉంటుంది అనమాట. ఎప్పటికైనా కానీ గుర్రానికి ఎనికిల పోకూడదు. పోతే మాత్రం గుర్రానికి ఎనికిల పోకూడదు, ఎద్దుకు ముందు పోకూడదు అనమాట. ఎప్పుడైనా కుట్టొచ్చు, అంటే పెంచుతుంటే అదొక వేరే విషయం అనమాట. ఇది ఇట్లా మార్వాడి క్యారెక్టర్లన్నీ ఎట్లా గుర్తించాలంటే చెవులు పెద్దగా ఉంటాయి, ఇట్లా ముందరికి అంటే మీకు చూపెట్టే అది. ఇప్పుడు అది కలుపుతుంది కదా చెవులు, ఈడ చూడండి ఇట్లా ఉంటుంది అనమాట. చెవులు కొంచెం గ్యాప్ వచ్చినా పర్వాలేదు, చెవులు పొడవు ఉండాలి, ఫేస్ కట్ వచ్చేసి పెద్దగా ఉండాలి, కళ్ళు మరీ పైకి రాకూడదు. ఇట్లా అనమాట. ఇట్లా ఈడ కనిపిస్తుంది కదా, ఇట్లా పొడుగుగా ఉండాలన్నమాట. దీంట్లో బెండ్ రాకూడదు. బెండ్ వస్తే మళ్ళీ కాట్యవాడి కిందికి వస్తుంది అనమాట. మార్వాడి ఇంత హైట్ పెరుగుతుంది కానీ కాట్యవాడి ఇంత హైట్ రాదనమాట. అది సంజాబ్ అంటారు, అవతల ఉంది కదా, దీన్ని సంజాబ్ అంటారు. ఇది కూడా నుక్రా అనే జాతికి చెందినది. అదో దీని చెవులు చూడండి, ప్యూర్ మార్వాడి చెవులలో ఇట్లానే ఉంటాయి. దీని చెవులు కలుపుతుంది కదా, ఇట్లా ఉంటుంది అనమాట. ఈ అన్న మొత్తం ఇదంతా అరే నెమలి, అక్కడ నెమలి ఉంది చూడు, గమనించండి మీరు. నెమలి పోతుంది చూడండి. బాగానే హైట్ ఉంది, 60 ఉంటుంది. ఇది 60, ఇది 61 ఉండొచ్చేమో ఉంటే. ఓకే గాయస్, ఇదైతే అన్నది అనమాట. దీంట్లో 2 మనం తీసుకుంటున్నాము. ఇవి ఉన్నాయి కదా, ఇది బాత్రూమ్ క్లీన్ చేయడానికి అనమాట. ఇవి 3 ఉన్నాయి, పర్లేదు 3 అడుగుతా అన్నకి, 3 తీసుకొచ్చుకుంటా. అవసరానికి వస్తుంది, ఎందుకంటే మళ్ళీ మనం మాటికి అయితే తీసుకోలేమన్నమాట. పాస్ అయితే పోస్తున్నాయి, నీళ్ళు తాగుతున్నాయి, అంటే నీళ్ళు పడిపోయినాయి అనుకుంటా. ఇవి మన గుర్రాలు 3 ఉన్నాయి, వైట్, అదో ఇది బ్లాక్, ఇది వైట్, ఇది బ్లాక్. 3 ఉన్నాయి, మళ్ళీ చూపిస్తాను. మా అన్న అయితే వీడియో అయితే తీసుకుంటున్నాడు. మా అన్న ఛానల్ని కూడా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతియాజ్ భాష అనేది ఉంటాయి. నా దాంట్లో వీడియో రాకపోయినా మా అన్న దాంట్లో అయితే డైలీ ఒక వీడియో అయినా వస్తుంది అనమాట.
చూస్తుండండి. వాళ్ళతో ఫ్రెండ్షిప్ లాగా ఒక డైలీ వీడియో లాగా అయితే ఉంటది. ఇంతియాజ్ భాష చూసింటారు కదా, ఫస్ట్ వీడియోలో అయితే మనము ఇంట్రొడ్యూస్ చేసినాము. తర్వాత అన్న ఏదో ఫుడ్ బ్లాగింగ్ అన్నట్టు చేస్తాడు, మళ్ళీ ట్రావెలింగ్ అంటాడు, ఆల్ ఇండియా ట్రావెల్స్ అంటాడు. వాళ్ళ కొంచెం ఉండి అరటికాయ బజ్జీలు, జాంకాయ పకోడా అంటాడు. అవునా? ఏమేం చేసినావు వెరైటీగా? కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా చేసిన. ఇప్పుడైతే డైలీ అంటే గుర్రాలని ఎట్లా పెంచాలి, దానికి అన్నం ఎంత పెట్టాలి, దాన్ని ఇంకా హాస్పిటల్ ఉంటాయి కొన్ని దగ్గు రాకుండా అవన్నీ. మేము కూడా కొత్తగా స్టార్ట్అప్, మీరు కూడా స్టార్ట్అప్, మీరు కూడా డే 1 నుంచి అయితే జర్నీ అయితే స్టార్ట్ చేయండి మాతో పాటు. మా అన్న ఛానల్ కూడా ఇంతియాజ్ బాయ్స్ అని ఉంటది, దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దాంట్లో రాకపోయినా వీడియో మా అన్న దాంట్లో అయితే వస్తుంది అనమాట. ఓకే, పీరాయ్ ఇప్పుడైతే అన్న ఊర్లో అయితే వచ్చినాను. అన్న ఫ్రెష్ అప్ అవుతానని చెప్పేసినాడు డ్రైవర్ సాపు. ఇదే అంబులెన్స్. ఈ అంబులెన్స్ లోనైతే సేఫ్టీగా అయితే తీసుకురావడం అయితే జరిగింది. లేదంటే చాలా చలికి ఇబ్బందులో పడాల్సి వస్తుండే మేము. ఈ వెహికల్ ఉంది కాబట్టి. అంటే ఈ అన్న డోరు ఏం చేసినాడంటే ఇక్కడ ముందు వైపు కూడా పెట్టినాడు. ఎందుకంటే వెనకిల నుంచి పోతే మాత్రము కొట్టే ఛాన్సెస్ అయితే ఉంటది అనమాట. గుర్రము వెనకిల నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే దింపుతారు. పెద్ద డోర్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే దింపుతారు. ఇక్కడ నుంచి లోపల పోతే గుర్రం వెనకల నుంచి కాలుతో కొట్టే ఛాన్సెస్ ఉందని మనకైతే ఇక్కడ తెలివిగా ముందర కూడా చేసి పెట్టినాడు. ఇక్కడ నుంచి అయితే మన జమీర్ అన్న అయితే ఉన్నాడు చూడండి. జమీర్ అన్న ఇక్కడ ఉన్నాడు చూడండి. పాపం రాత్రి నుంచి చలికి గాలికి గుర్రాల సేవలో అయితే ఉన్నాడు అనమాట. హాయ్ చెప్పనా. నీళ్ళైతే తాగుతున్నాయి గుర్రాలు. జమీర్ అన్న నీళ్లు తాపిస్తున్నాడు. తర్వాత దానిలోకి ఏం చేయాలన్నా? ఏం వేయాలా? పొట్టు దానా వేస్తే కొంచెం రాత్రి అదో ఏం చేసినాయి అంటే అవి చూపెట్టన్నా ఉన్నాయా? ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెడ్వి, ఆకలితో ఏం చేసినాయంటే అదో ఈ తాడుని కొరికి తిన్నాయి అనమాట. మేము తప్పు ఏం చేసినామంటే కొంచెమే తీసుకొచ్చినాము బుడ్డల పొట్టు, అది అయిపోయింది. మాదే మిస్టేక్, దానివల్ల ఇట్లా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే అన్న దగ్గర అయితే ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి కదా అన్న దగ్గర, అందుకే అన్న దగ్గర నుంచి అయితే పొట్టు ఉండే అన్ని దండి నింపుకొని అయితే వెళ్తాం అనమాట. చూడండి గాయస్, రాత్రి పూట చాలా రాత్రి 12:30 1 గంట అవ్వబోతుంది. ఇక్కడైతే గుర్రాల దగ్గర అయితే కూర్చున్నాను. మీకు ఇంకా అర్థమవుతుంది కదా బండి ఎట్లా వెళ్తుంది అనేది. ఇంత కష్టపడి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. దీని పేరు వచ్చేసి, దీని పేర్లు అయితే డిసైడ్ అయిపోయినాయి. దాని పేరు గబ్బర్, దీని పేరు నూర్, దీని పేరు లాల్పరి. వీళ్ళ పేర్లు ఏదో వీళ్ళకే తెలియదు, చెప్పి అలవాట్లు చేసుకోవాలన్నమాట. వీళ్ళని ఇంకా ఏమేమి పెట్టాలి, ఇంకా హెల్త్ ఎట్లా చూసుకోవాలి, మీలో ఎవరికైనా తెలిసిన ఉంటే నా కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నేను తప్పకుండా అయితే ఫాలో అవుతానన్నమాట. హలో గాయస్, అందరికీ ఎండింగ్ వీడియో దింపలేకపోయినాను. అది రాత్రి అన్లోడింగ్ వీడియో అయితే చాలా లేట్ అయిపోవడం వల్ల అయితే తీయలేకపోయినాను. మనం దింపినట్టు అయితే ఇదే చూడండి. దీని పేరు వచ్చేసి నూర్, దీని పేరు వచ్చేసి గబ్బర్, దీని పేరు వచ్చేసి లాల్పరి. ఓకే, ఇవి 3 అయితే రాత్రి అన్లోడింగ్ అయితే చేసినాము.
దానికైతే ప్రస్తుతానికి ఇది ట్రబ్బులో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అంతా రచ్చ చేస్తుంది ఇదంతా, గీరి గబ్బర్ చాలా హాట్, అంటే ఎక్కువ కోల్డ్ బ్లడెడ్ అనమాట, ఉడుకు రక్తం. ఇది అన్నీ అంతే, చిన్నపిల్లలు కదా. ఇది 21 months, ఇది 1 year, ఇది జస్ట్ 5 months. దీని పేరు లాల్పరి. బాగుందా? ఓకే. వీళ్ళైతే మా అన్న అయితే కనిపిస్తున్నాడు కదా, అక్కడ ఉన్నాడు కదా మా అన్న. పిల్లలంతా వచ్చి చూస్తున్నారు. నడుస్తుంది ప్రస్తుతానికైతే. ఇక్కడ ఉన్నాయి మా ఇంటి పక్కనే, ఈడ కట్టింటి రాత్రి, ఈడ కట్టింటి దీనికి ఆడ. కానీ ఎండ ఎక్కువ ఉంది కదా అంతా. ఇప్పుడైతే మీకు ఇట్లా అంత నీట్గా కనిపించడం లేదేమో. ఒకసారి స్నానం చేయించినాక దీని లుక్స్ అయితే కనిపిస్తుంది మీకు. ప్రస్తుతానికి మీకు నార్మల్లా ఉండొచ్చు, కానీ చాలా మంచి బ్లడ్ హార్సెస్ ఇవి. దీని ఫాదర్ పేరు వచ్చేసి అర్జున్ రోలివాలా. దీని ఫాదర్ పేరు చెప్పినారు, మంచి బ్లడెడే అని మర్చిపోయినాను. దీని డీటెయిల్స్ కూడా అడగడం అయితే మర్చిపోయినాను నేను. వాళ్ళ నంబర్లు అయితే ఉన్నాయి, ఫోన్ చేసి అయితే కనుక్కుంటాను. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూసినందుకు. ఇంకా మంచిగా సపోర్ట్ చేసి, ఇవి ఇంకా మీకు రైడింగ్ అయితే స్టార్ట్ చేయకూడదు అనమాట. దీనికైతే జస్ట్ 21 months కదా, ఇంకా ఒక 8 months దీన్ని ఇంకా పెంచాలా. అంటే మామూలుగా లంజింగ్ ఇచ్చుకుంటూ దీనికి మన ఫ్రెండ్స్ లాగా చేసుకోవాలన్నమాట. దీన్ని అయితే దాదాపుగా మనం అయితే 2 years వరకు అయితే దీన్ని పెంచాలా. ఊకే ఇట్లా తినిపించుకుంటా. అంటే దీన్ని వదిలితే, ఆడుకోనిక వదిలితే మాత్రమే హైట్ పెరుగుతుంది. ఇట్లా కట్టి పెంచితే మాత్రం అయితే హైట్ పెరగదు అనమాట. ఎందుకంటే దీన్ని ఆడుకునే స్వభావం కదా. ఇంకా తల్లిని వదిలేసి అయితే వచ్చిందనమాట. ఇది 5 months పిల్ల కాబట్టి కొంచెం దెబ్బలు కూడా తాకించుకుంది. మీరు రాత్రి ఆడ కాళ్ళకి చూడండి, అది ఏదో ఇక్కడ మోకాల కాడ కనిపిస్తుందా, ఆడ అదో కుడి కాలికి కూడా ఉంది చూడండి. అంటే అల్లరి చేస్తుంది అన్నమాట. కట్టి పెంచలేరు అక్కడ, ఫ్రీగా అయితే పెంచినాడు, అందువల్ల అట్లా అనమాట. ఓకే గైస్, వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. వీడియోని ఎండ్ వరకు అయితే చూసినందుకు. ఇంకా ఇట్లాంటి వీడియోస్ అయితే ముందు చాలా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. సైనింగ్ ఆఫ్.